సామాన్యుడు రానున్న రోజుల్లో బతకగలడా అనిపిస్తుంది. నిత్యావసర సరుకులు అయితే మాత్రం రోజు రోజుకి ఈ ధరలు ఆకాశాన్ని అంటుతున్నటువంటి నేపథ్యం అయితే ఉంటుంది. గత ప్రభుత్వంలో విపరీతంగా పెంచారని ఆ ప్రభుత్వాన్ని దించారు. ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వంలో కూడా అదే శైలి కొనసాగుతుంది. సామాన్యుడైతే మాత్రం మండిపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఉప్పు నుంచి పప్పు నుంచి ఆయిల్ వరకు నిత్యము ఈ యొక్క ఏదైతే నిత్యావసర వస్తువులు ఏవైతే ఉంటాయో నిత్యావసర సరుకులన్నీ కూడా ఈ ధరలో అయితే మండిపోతున్నటువంటి పరిస్థితి అయితే మాకు కనిపిస్తుంది. దీనిపైన అయితే మాత్రం సామాన్యుడైతే మండిపడుతున్నటువంటి నేపథ్యం అయితే ఉంటుంది. ఎన్ని ప్రభుత్వాలు మారినా సామాన్యుడికి దక్కవలసినటువంటి ప్రయోజనం అయితే మాత్రం దక్కట్లేదని అయితే మరోవైపు అయితే వాపోతున్నటువంటి పరిస్థితి మాకు కనిపిస్తుంది. దీనిపైన సామాన్యుడు ఏమనుకుంటున్నారు, సామాన్యుడి రియాక్షన్ ఏంటి తెలుసుకుందాం. పప్పులు పెరిగిపోయినాయి, అన్ని రేట్లు పెరిగిపోయినాయి, కూలి తక్కువ, ఇసుకలు లేవు, పనులు అవ్వలేదు సరిగ్గా, ఎన్న ఇబ్బంది పడుతున్నారు లేబరే, అన్నీ పెరిగిపోతున్నాయి. కాబట్టి ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే వాళ్ళు అది ఇస్తాను ఇది ఇస్తాను అనేసి అప్పుడు ఏదో గెలుచుకున్నారు, అయిపోయింది. ఈ రోజుకి ఏటి కనిపించలేదు, ఇవ్వలేదు, మనకి ఏటి కలిసింది ఏటి రాలేదు. ఇదిగో ఇస్తాను అదిగో ఇస్తాను, అదిగో పులి ఇదిగో మేక, అంతే అవుతుంది. ఇచ్చింది ఏట్లేదు, అలా చేస్తాను. అది చేతనే ఇది అమ్మఒడి అన్నారు, అది అన్నారు, తర్వాత రైతు భరోసా అన్నారు, రేటు లేదు, అన్ని రేట్లు తగ్గించేస్తా ఉన్నారు. ధరలు లోబ్ అయిపోయినాయి కానీ తగ్గడం లేదు. అంతే ఇలాంటివి ఉన్నాయి. సామాన్య పరిస్థితి అటు వెళ్ళాడు ఇటు రాలేడు, కూలీ లేదు, ఇసుక లేక కవులు లేదు, ఇసుక రేట్లు తగ్గిపోతే ఉచితంగా ఇసుక అన్నారు. ఇప్పుడు అది కొంత 18,000 20,000 ఇసుక అవుతుంది లోడు. అది ఎక్కడో ఉండో ఏట్లో మోసుకుంటేనే ఫ్రీయే, గమ్మెలతో తెచ్చి ఇక్కడ మోసుకోగలమా? మరి అదేటి అవుతుంది. ఆటో ఎడితే ఏటైంది, అంతా ఏటి లేదు, ఫ్రీ అనేది ఏటి లేదు. సార్ చెప్పండి సార్, చూసుకుంటే ఈరోజు నిత్యావసర ధరలు ఈరోజు ఏ విధంగా ఉన్నాయి? దేశంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. ఈ రెండు ప్రభుత్వాలు ప్రజల్ని పట్టించుకోవట్లేదు. ఇవి కేవలం కార్పొరేట్లకు అనుకూలమైనటువంటి ప్రభుత్వాలు. ఈ కార్పొరేట్కి అనుకూలమైనటువంటి నిర్ణయాలే అసెంబ్లీలో చేస్తున్నారు తప్ప ప్రజల బాగోగుల్ని పట్టించుకున్నటువంటి పరిస్థితులు కనిపించట్లేదు. ఈవేళ నిత్యావసర వస్తువులు అలాగే ఇతర నిర్మాణ సామాగ్రి విపరీతమైనటువంటి రేట్లు పెరిగిపోయినటువంటి నేపథ్యంలో కనీసం దీనిపైన దృష్టి సారించేటటువంటి నాదుడు లేకుండా పోయాడు. రెండో పక్కనే మంత్రులు ప్రకటనలు చేస్తున్నారు, నిత్యావసర వస్తువులు ధరలు తగ్గిస్తున్నాం, కందిపప్పు ఇస్తాం, లేదా ఆయిల్ కేజీ ఇస్తామని. ఇది కాదు, ప్రజలకి 100% ఉన్నటువంటి మధ్యతరగతి ప్రజలందరికీ కూడా ఈవేళ నిత్యావసర వస్తువులు బియ్యం, పప్పులు, నూనెలు మొదలైనటువంటి ధరలన్నీ కూడా రీజనబుల్గా ఉండాలి, కొనుక్కునేటటువంటి స్థాయిలో ఉండాలి. ఈవేళ అలా కాకుండా ఈవేళ పప్పులు 150 నుంచి 200 వరకు ఉన్నాయి, నూనె కేజీ 200 వరకు ఉంది, బియ్యం 70-80 ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఒక పక్క తినుబండారాల ధరలు తగ్గట్లేదు, రెండో పక్క కూరగాయల ధరలు పెరిగిపోతున్నాయి, మూడో పక్క ఈవేళ కార్తీక మాసం చివరికి ఉల్లిపాయల ధరలు కూడా కార్తీక మాసంలో జనరల్గా ఉల్లిపాయ రేటు తగ్గాలి, కానీ ఉల్లిపాయ కూడా విపరీతమైనటువంటి ధరలు అమ్ముతుంది. ఈ నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల సంక్షేమాన్ని, ప్రజల జీవన విధానాన్ని పట్టించుకునేటటువంటి పరిస్థితుల్లో లేవని, దీనిపైన ప్రభుత్వం తగిన శ్రద్ధ పెట్టాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. నిత్యావసర వస్తువుల ధరలు రోజు రోజుకు పెరిగిపోతూ ఉన్నాయి. నియంత్రించాల్సినటువంటి మార్కెట్ వ్యవస్థను పాలక ప్రభుత్వం ఏమాత్రం కూడా నియంత్రించలేదు. ఫలితంగా పేద మధ్యతరగతి కుటుంబాల ప్రజల యొక్క జీవన విధానం పైన ధరల పెరుగుదల శరాఘాతంగా తయారైనటువంటి పరిస్థితి కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. కేవలం పత్రికల్లో మాత్రమే ప్రకటనలు ఇస్తూ ధరలను అదుపు చేస్తామని, బ్లాక్ మార్కెట్ నియంత్రిస్తామనేటువంటి ప్రకటనలు మాత్రం గొప్పగా ఉన్నాయి తప్ప ఆచరణలో ఏ ఒక్కటి జరగనటువంటి పరిస్థితి ఈరోజు విలయతాండం చేస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, బ్లాక్ మార్కెట్ వ్యవస్థను నియంత్రించడానికి, ధరలు స్థిరీకరించడానికి మీ ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ఏంటో చెప్పమని చెప్పి అడుగుతూ ఉన్నాం. అమ్మబోతే అడవి, కొనబోతే కొరివిలాగా తయారైనటువంటిది. ఈరోజు రైతాంగం పంటలు పండించి మార్కెట్లోకి వస్తే వాటికి ధరలు అన్నటువంటిది లేకుండా పోతుంది. కానీ అదే రైతులు మళ్ళీ
కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తే ఆ ధరలు ఆకాశంలోకి అంటిపోతున్నాయి. అంటే మధ్య దళారీ వ్యవస్థ విపరీతంగా పెరిగిపోయి ప్రజలను దోపిడీ చేస్తున్నటువంటిది కళ్ళ ముందు ఈరోజు కనిపిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ధరల శాతం ఈరోజు ఏ ధరలైనా తీసుకోండి, ఉప్పు మొదలుపెట్టి ఉప్పు పప్పు మార్కెట్లో ఉన్నటువంటి ప్రతి నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశంలోనే ఉన్నాయి తప్ప కిందికి దిగనటువంటి పరిస్థితి. ఒకవైపున రైతేమో టమోటాలు అమ్మాలంటే ₹2 అనేటువంటిది అక్కడ కొనసాగుతుంది. అదే రైతు మళ్ళీ మార్కెట్లో ఎత్తి టమోటాలు కొనాలంటే ₹40 నుంచి ₹80 వరకు పలిగేటువంటి పరిస్థితి ఉంది. మరి ఎవరు బాగుపడతా ఉన్నట్టు? ఏ దళారీ వ్యవస్థను పెంచి పోషించడానికి పాలక ప్రభుత్వాలు ఎవరికి కాపలా కాస్తా ఉన్నట్టు అనేది ఈరోజు జనానికి చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి రాష్ట్ర వ్యాపితంగా పెద్ద ఎత్తున ఇది కేవలం నిత్యావసర వస్తువుల ధరలే కాదు, మరొక వైపున నిత్యావసర వస్తువుల ధరలతో పాటు అనేక రకాలైనటువంటి ప్రజలపైన భారాలు పడుతూ ఉన్నాయి. ప్రజలకు దైనందినమైనటువంటి జీవన ప్రమాణాలు పడిపోయేటువంటి దానికి ప్రధానమైనటువంటి కారణం అవుతున్న నేపథ్యంలో ప్రజలు ఆలోచన చేయమని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ప్రజలు మీ పైన పడుతున్న భారాలు, ఎవరికి పెరిగినటువంటి ఆదాయం ఎవరి చేతుల్లోకి పోతూ ఉంది, ఏ వర్గ ప్రయోజనాలు కాపాడడానికి పోతూ ఉంది, ఈ వచ్చిన ఆదాయాలు ఏ పెద్ద బడా పెట్టుబడిదారులు పారిశ్రామికవేత్తలకు ఎందుకు పోతూ ఉంది, వారికేమో లక్షల కోట్ల రూపాయలు రాయితీలా, ఇక్కడేమో ఆరోగ్యం బాగలేకపోతే డబ్బులు 100 లక్షల రూపాయలు పెట్టి వైద్యం చేయించుకోవాలన్నా, నీ ప్రభుత్వ వైద్య సంస్థ లేకపోతే అక్కడ సరైన వైద్యం దొరకదా, సున్నాపు నీళ్ళ సూది ఎర్రాపు నీళ్ళ మందు తప్ప అక్కడ వైద్యం చేసేవాడే ఉండడా, మేము వైద్యానికి చాలా ప్రయారిటీ ఇస్తున్నామని చెప్పేసి గొప్పగా ప్రకటిస్తున్నారు. మేం చేసినామని ఒకరు, మేం చేసినామని డయేరియా విస్తరించింది. ఈరోజు కూడా విజయనగరం లాంటి, పార్వతీపురం మన్యం లాంటి, శ్రీకాకుళం జిల్లా లాంటి లేదా అల్లూరు సీతారామరావు లాంటి జిల్లాల్లో గిరి శిఖరాల్లో ఉన్నటువంటి గిరిపుత్రులు గర్భిణీ స్త్రీలు అయితే వాళ్ళు డోలీ కట్టుకొని 10 కిలోమీటర్ల సంఖ్యలో ప్రయాణం చేస్తూ ఉంటే సిగ్గుందా పాలక వర్గాలకు? మీరు అసెంబ్లీలో కూర్చొని మాట్లాడుతున్నటువంటి వైనం ఇదా? మీరు వైద్యానికి చూపిస్తున్నటువంటి మీ బాధ్యత ఇదా అని చెప్పి ఈరోజు ప్రజలు నిలదీయకపోతే 10 సంవత్సరాలైనా కూడా వాగ్దానంలో మునిగిపోవాల్సిందే. వాళ్ళు ముంచుతూ ఉంటారు, తెలుస్తూ ఉంటారు, మనం వింటూ ఉంటాం. వాళ్ళు నెలా పొద్దు ఇచ్చేటువంటి సంక్షేమ పథకాల పేరుతో పావలా ₹1 కోసం వాటి చుట్టూ తిరుగుతూ ఉన్నాం. కానీ పావలా ₹1 చేతిలో పెట్టి పప్పులు బఠానీలు వాళ్ళు మన చేతిలో పెట్టి లడ్డూలంతా వాళ్ళు తినేటువంటి దానికి శ్రీకారం చుడుతూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా మేలుకొమ్మని చెప్పేసి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి కూడా, అంటే మీరు చెప్పినటువంటిది పాదయాత్రలో, యువగలంలో, భవగలంలో లోకేష్ బాబు గారు చెప్పినటువంటిది, మీరు చెప్పినటువంటిది, పవన్ బాబు గారు చెప్పినటువంటిది, లేదా మీకు బాసటగా నిలుస్తున్నటువంటి పురంధరేశ్వరక్క గారు చెప్పింది జనం ఏమన్నా మర్చిపోయారని మీరు అనుకుంటే చెవులో పూలు పెట్టుకున్నట్టే తప్ప మళ్ళీ మీకు సీసం చెవులో పోసేటువంటి కాలాన్ని మళ్ళీ మీరు కొని తెచ్చుకోవద్దు. ప్రజలపైన భారాలు తగ్గించండి, ఆ ప్రభుత్వమే ఆ భారాలు భరించండి. మీరు పెద్ద పెద్ద దొంగలు, చుట్టూ ఉన్నటువంటి పెట్టుబడిదారులు, విద్యా వ్యాపారవేత్తల్లో ముసుగులో ఉన్నటువంటి ఈ యొక్క మీ చుట్టూ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ మాఫియాగాళ్ళు అలాంటి వాళ్ళపైన పన్నులు వేసి రాబట్టి ప్రభుత్వం యొక్క రాబడి పెంచి ఖజానాకు మిగులు చూపించి పేద ప్రజలను కాపాడేటువంటి ఆలోచన ఏదైనా ఉంటే చేయమని చెప్పేసి కోరుతాం. ప్రజలను వాళ్ళ సొంత కాళ్ళపైన బ్రతకడానికి ప్రభుత్వాలు, పాలక వర్గాలు నిజాయితీతో ఉంటే మీరు అలాంటి విధానాలు చేసి వీటికి సక్రమైన పద్ధతిలో మీ పరిపాలన కొనసాగించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నిత్యావసర వస్తువులు రేట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి, తినలేకపోతున్నాం. కూరగాయలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. అంతకుముందు చాలా తక్కువగా ఉండి ఇప్పుడైతే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఉల్లిపాయలు ఎక్కువ ఉన్నాయి, మిరపకాయలు ఎక్కువ ఉన్నాయి. ఉల్లిపాయలు కూడా పావు కేజీ ₹100. అందువల్ల 20-30 రూపాయలు ఉండేది. ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవట్లేదు. సామాన్య పదం ఆయిల్ రేట్లు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. స్పందించాలి, మరి ప్రభుత్వాలు స్పందించట్లేదు. రేట్లు పెరిగిపోతే నిత్యావసర రేట్లు పెరిగిపోతే ఇంకెలా తీసుకుంటారు? చాలా కష్టంగా ఉంది సామాన్యుడికి. మాకే చాలా కష్టంగా ఉంది, అడ్వకేట్స్కి. సామాన్యుడికి ఇంకా కష్టంగా ఉంటుంది కదా. అన్నీ పెరిగిపోతుంది, కొనుక్కోలేకపోతున్నాం, ధరలు పెరిగిపోతున్నాయి, ఏడుస్తున్నారు ప్రజలు. ఈ ప్రభుత్వం ఇలాగ వచ్చింది అని అడుగుతున్నారు. ఆ ప్రభుత్వమే మంచిది అంటున్నారు. సమాధానం చెప్తారో చెప్పండి సార్ మీరు. జనాభా చాలా బాధపడుతున్నారండి. నిజమే, పిల్లలతోటి జల్లలతోటి ఎలాగుంటారు? మధ్యతరగతి మనుషులు ఉన్నారు, ఉన్నోళ్ళు ఎలాగో జీతగాళ్ళు ఉన్నోళ్ళు తినేస్తున్నారు. మధ్యతరగతి మనుషులంతా ఎలా బతకాలండి చెప్పండి సార్. అప్పటికప్పుడు చాలా తేడా ఉన్నదండి.
గ్యాసుల కూర పెరిగిపోతుందండి. ఆయిల్ రేటు 2500 ఎంత 600 ఇప్పుడు. అప్పుడు 1600 ఉండేదండి. ఇప్పుడు రేటు పెరిగిపోయింది నాన్న. తేడా, చాలా తేడా. బాధలు పడుతున్నారు పాపము. మధ్యతరగతి మనుషులు అయితే మరీ బాధపడిపోతున్నారు కొనుక్కోలేక. ప్రతి ఒక్క వస్తువు కూడా చాలా తగ్గుతుంది. బాదుడే అనే ప్రభుత్వం ఈరోజు అమల్లోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క వస్తువు కూడా బాగా పెరిగిపోయిన రేట్లు ఉన్నాయి. ఏ ఒక్క ఐటెం కూడా ఇంచుమించు కూరగాయల రేట్లు అవ్వచ్చు, లేకపోతే పప్పులు అవ్వచ్చు, లేకపోతే ఆయిల్ అవ్వచ్చు, మొత్తం అన్నీ కూడా ప్రతి ఒక్కటి బాగా ఎక్కువ. బాదుడే అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కాదనుకొని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్క వస్తువు కూడా బాగా పెరిగిపోయిన ప్రభుత్వం ఇంక కనబడుతుంది. ఏ ఒక్క వస్తువు కూడా కొనలేని పరిస్థితి కనబడుతుంది. కావున ఇది అందరికీ తెలియవలసిన విషయమే, ప్రతి ఒక్కటి కూడా తెలిసిందే. దాని గురించి మనకి చెప్పవలసిన అవసరం అయితే ఏమీ లేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.